జనసేన క్రియాశీలక సభ్యత్వాలు ఒక మహాయజ్ఞంలా జరుగుతున్నాయి. రేపు 5వ తారీఖు వరకు, ఆగస్టు 5వ తారీఖు వరకు ఇంకా ఎక్స్టెండ్ చేసి చాలా మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి ఒక మహాయజ్ఞంలో భాగస్వాములు చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే జనసేన పార్టీ కోసం, అంటే చాలా మందికి డబ్బులు కట్టుకునే వాళ్ళకి ఆ కట్టుకున్న పాలసీకి సంబంధించి ఏదన్నా జరగరాని కూడా జరిగితే కనుక వాళ్ళకి ఎంత భరోసాని ఇస్తుందో. అంటే చాలా మంది పేదలే జనసేన పార్టీకి ఎక్కువ ఉంటారు, గతంలో కూడా చెప్పుకున్నాను. అలాంటిది కొంతమందికి ఆవిడ దగ్గరుండి చేపించి క్రియాశీలక సభ్యత్వాల్లో 4వ విడత క్రియాశీలక సభ్యత్వాల్లో 1000కి పైగా సభ్యత్వాలు నమోదు చేసి పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి డాక్టర్ బుర్రా దివ్యరాజు గారు జనసేన పార్టీ అభినందనలు తెలియజేసింది. ఆమె నిజంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. కేవలం ప్రజల సమస్యల గురించి జనసేన పార్టీ తరఫున ఏదో ఒక రకంగా ప్రజలకి నిలబడాలి అని చెప్పి పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఎంతో ప్రచారం చేసి, ఒక పక్క వాళ్ళ హస్బెండ్ బీజేపీ లీడర్ అయినా కూడా ఆయన అక్కడే ఉండమని చెప్పి ఈ మేడం గారు మాత్రం కంప్లీట్ గా జనసేన ప్రచారానికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో నాగబాబు గారి వైఫ్ తో ఇద్దరూ కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎంత వర్షాలు వచ్చినా, ఎండలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఎక్కడ ఆగల, ఏ రోజు ఆగల. ఆల్మోస్ట్ అన్ని విలేజ్లు, అన్ని మండలాలు కూడా వెళ్ళి ప్రచారం చేసినటువంటి వ్యక్తి దివ్యరాజు గారు. సో ఆమె ఈసారి దగ్గరుండి చాలా మందిని జాయిన్ చేపించడమే కాకుండా, ఎవరన్నా కట్టుకోలేని వాళ్ళు ఉంటే ఆవిడ దగ్గరుండి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకి సభ్యత్వం, ఆ ఇన్సూరెన్స్ పాలసీని కూడా చేపిస్తున్నారట. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కృషి చేశారు. అలాంటి వ్యక్తులు దివ్యరాజు గారు కూడా ఒకళ్ళు. ఇకపోతే అంటే 1000కి పైగా సభ్యత్వాలు చేసినటువంటి జనసేన నాయకుల్లో కొంతమంది, గర్భాన సత్యబాబు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి గర్భాన సత్యబాబు గారు. పాలకొండ నియోజకవర్గం అనేది ఒక ఎస్టీ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ కూడా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ ఎంత బలంగా ఆయన అక్కడ కార్యక్రమాలు చేశారంటే, సమస్యలు వస్తే మనం చాలా రోజుల క్రితం చూసుండి ఉండొచ్చు, ఇదే వర్షాకాలం టైంలో గుంతలు పడిపోయి ఉంటే రోడ్లలో, ఆ గుంతల్లో కూర్చుని నిరసన వ్యక్తం చేసినటువంటి వ్యక్తులు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులే, కార్యకర్తలు, ఎవరైనా సరే. ఆయన అంత బలంగా అక్కడ తయారు చేసి బలంగా పోరాడి నిలబడినటువంటి వ్యక్తి. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానికి అక్కడ ఆయనకి అవకాశం లేదు. 100% ఆయన ఒక బీసీ, అక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఆయనకి అవకాశం రాదు అని తెలిసినా కూడా, అవకాశం ఉండదు అని తెలిసినా కూడా జనసేన పార్టీ కోసం కష్టపడి, మీకు ఒకటి గుర్తుందో లేదో, గర్భాన సత్యబాబు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎదురుగుండా ఒకసారి ఒక మీటింగ్ లో కూర్చుంటే, రబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తిని నేను అసెంబ్లీకి తీసుకువెళదాం అనుకున్నాను, అలాంటి వ్యక్తులు ఒకడు మన గర్భాన సత్యబాబు గారు అని చెప్పి ఆయన లేపి చూపించి, ఒక టీ అమ్ముకునేటువంటి గర్భాన సత్యబాబు ఈ రోజు జనసేన పార్టీలో ఒక కీలకమైన నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ లో అందరికీ సుపరిచితుడిగా పరిచయం అయినటువంటి వ్యక్తి. ఆయన కొన్ని టీ స్టాల్స్ నమ్మి ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఈసారి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి చాలాసార్లు అనుకున్నారు, కానీ ఆయనకి అవకాశం లేదని నిజంగా అప్పటికి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదంట. ఆయనకి అంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే, నాకు ఎమ్మెల్యేగా వస్తుంది, నేను పోటీ చేస్తానని ఆయన అనుకోలే. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయనకి తెలిసే కేవలం పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ప్రజల్లో నిలబడాలి. ఈసారి అంత ఈజీగా పాలకొండ నియోజకవర్గంలో ముఖ్యంగా కొన్ని కుటుంబాల ఆధిపత్యం నుంచి వస్తున్నటువంటి అనేక మంది అక్కడ బలమైన నాయకులు ఉన్నారు. బొత్స గారి కుటుంబం కావచ్చు, ఇప్పుడు మొన్న గెలిచినటువంటి ఇంకొక వ్యక్తి కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బలంగా ఉన్న వ్యక్తుల్ని ఢీకొని జనసేన పార్టీని బలం చేసి, ఇంకొక వ్యక్తిని మళ్ళీ ఆ పార్టీలోకి టీడీపీ నుంచి ఆహ్వానించి, ఆ పార్టీలో మళ్ళీ ఆయనకి టికెట్ ఇప్పించి గెలిపించి ఈసారి ఒక జనసేన పార్టీ జెండాని పాలకొండలో ఎగరేసినటువంటి వ్యక్తి గర్భాన సత్యబాబు. ఆయన కూడా 1000 మంది సభ్యత్వాలు చేపించి, ఆయన ఒక్కడే, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు చేపించిన వాళ్ళు. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఈసారి జనసేన పార్టీలో ఉన్నారు. ముఖ్యంగా ఏమీ ఆశించినటువంటి పవన్ కళ్యాణ్ గారి లాగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారితో ఉంటే చాలు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు చూశాను అది చాలు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండాలనుకున్నాను అలా చూడాలని నాకు ఇంకా కోరిక ఉంది, అక్కడ వరకు నేను ఆయనతోనే ఉంటాను,
నాకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా సరే కళ్యాణ్ గారి భావజాలం మాత్రం ప్రజలకు అవసరం, ఆయన ఆలోచనలు అవసరం, ప్రజలకి ఆయన చాలా అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి. ఇకపోతే ఇంకొక వ్యక్తి, నెల్లూరు జిల్లా సిటీ నాయకులుగా ఉన్నటువంటి గునుకుల కిషోర్ గారు మనందరికీ తెలుసు. ఆయన కూడా జనసేన పార్టీని, నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క నాయకుడు వెళ్ళిపోతున్నా ఆయన మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకుంటూ జనసేన పార్టీని ఎక్కడ తగ్గకుండా ఒక వ్యక్తి జనసేన పార్టీకి బలంగా చేసి ఆయనతో పాటు పనిచేశారు. ఈయన ఎక్కడ వ్యక్తిగతంగా ఆయన నిలబడాలనో చూసుకోవాలనో వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూసుకోవాలా, నాకు టికెట్ ఇవ్వాలి నేను కష్టపడ్డానని ఎక్కడ అడగల, పని చేసుకుంటూ వెళ్ళారు, పార్టీని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళారు. పార్టీ కార్యకర్తలకి కష్టాల్లో సుఖాల్లో అన్నిటిలో అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని, అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపిస్తూ నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ నిలబడినటువంటి వ్యక్తి. మనుకురాంతి రెడ్డి లాంటి వ్యక్తి వెళ్ళిపోయినా, లేదంటే ఇంకొకళ్ళు కేతంరెడ్డి వినోద్ రెడ్డి లాంటి వ్యక్తులు వెళ్ళిపోయినా, ఎవరు వెళ్ళిపోయినా సరే నేనున్నాను, మీరు ఎవరు ఇబ్బంది పడద్దు అని చెప్పి ఆ నియోజకవర్గానికి, నెల్లూరుకి 2 నియోజకవర్గాలకి కూడా ఒక బలమైన నాయకుడిగా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల సమస్యల పట్ల పోరాడుతూ జనసేన పార్టీకి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఈసారి గునుకుల కిషోర్ గారు అక్కడ ఆయన ఉన్నారు. ఆయన కూడా ఈ సభ్యత్వాలు చేపించి జనసేన పార్టీని, ఆయన ఒక్కడే, ఇంకా మిగతాయి కూడా చాలా మంది చేపించారు, కానీ ఆయన కూడా ఒక ముఖ్య నాయకుడిగా ఈసారి ఉంటున్నారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి లాయల్టీగా కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో టీడీపీకి పనిచేశారు.